హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కొబ్బరి వేపుడండి. ముందుగా మనం దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దొండకాయని నీట్గా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దొండకాయ అటు ఇటు కూడా చివర తీసేసి ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలి. దొండకాయలు కొన్ని పండిపోతాయండి, అవి వేసుకోకూడదు, పచ్చిగా ఉన్నవే వేసుకోవాలి. ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలండి. ఈ దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా మనం అన్నంలో తినచ్చు, లేదంటే సాంబారు, పప్పుచారు, రసంలోకి పక్కన వేపుడుగా కూడా చేసుకోవచ్చండి. ఇది లంచ్ బాక్స్ కూడా చేసుకోవచ్చండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి. ఉప్పుని ఇలాగే అన్ని దొండకాయలు కూడా కట్ చేసుకున్నానండి. అలాగే కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను. దొండకాయ ఫ్రైకి కావాల్సిన తాలింపు దినుసులు కూడా తీసి పెట్టుకున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి. పల్లీలు వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది ఫ్రై. పల్లీలు ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిర్చి మన కారానికి తగినంత తీసుకోవాలి. ఇందులో కారం వేయం కదండి, ఈ మిర్చి కారమే ఉండాలి. ఇవి ఫ్రై అయ్యాక దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. చక్రాల్లో కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కూడా వేయించుకోవాలి. ఈ వేపిడి చేయడం చాలా సులభం అండి, కానీ ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఫ్రై చేశాక తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గిస్తున్నానండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది, ఇలా దొండకాయలు సాఫ్ట్గా మగ్గాక మనం మూత తీసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనకి ఇక్కడ దొండకాయ వేపుడు రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేను ఇప్పుడు కొబ్బరి తురుము వేసానండి. తురుము వేసాక ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొబ్బరి వేసాక ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, హైలో పెడితే మాడిపోతుంది, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా మనకి దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ దొండకాయ వేపుడు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.